నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన హామీ మేరకు మాసపేట ప్రాంతంలో 100 ఏళ్ల నాటి ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం. స్థానికుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా జరిగేలా చూడాలి. జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వైసీపీ నేతల వినతి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాసపేట ప్రాంతంలో 100 ఏళ్ల నాటి ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరం 26వ డివిజన్ మాసపేటలో ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు స్థానికులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాసులరెడ్డి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కడప నగర ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు సాగడం జరుగుతోందన్నారు. సుమారు 4500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. కడప నగరంలో క్రైమ్ రేట్ తగ్గిందని, మహిళలు సురక్షితంగా ఉండాలని 50 లక్షల రూపాయలతో సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల నివాసానికి తమ వంతుగా కృషి చేద్దామని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు తన పని తాము చేసుకుంటూ పోతున్నామన్నారు. వైసీపీ నేతలు మాసాపేట ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజల ఆస్తితో వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. మాసాపేట ప్రాంత వాసుల సౌకర్యాల కల్పనకు, మౌలిక సదుపాయాలకు స్థానికుల్లో మార్పు రావాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతంలో వివిధ స్థలాలను ఆక్రమించుకున్న వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు స్థానికుల సహకారం ఎంతైనా అవసరమన్నారు. మాసాపేట ప్రాంత ప్రజలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు కొనసాగాయన్నారు. ప్రస్తుతం తాము పేదలకు పట్టాలు ఇస్తున్నామని, దీనిని అడ్డుకునే వారు ముందుకు రావాలని సవాల్ విసిరారు. రాబోయే కాలంలో ప్రజలను మభ్యపెట్టేందుకు మోసగాళ్లు వస్తారని, ఆ సమయంలో మాసాపేట వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. గత పాలకుల్లా తాము ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టాల హామీకి చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అర్జునవాడ కొన్ని ఉన్నాయి, వీధులు అన్ని వీధులు కలిసి పట్టాలు దాదాపు అని చెప్పేసి మిగతా వాళ్ళకి కానీ ఇప్పించేటట్టు ఏర్పాటు చేస్తాము. అందరూ సంతోషంగా ఉంటారు. ఇటువంటిది ఎప్పుడు వర్క్ జరిగింది. ఈ దినము యానాడు కాలనీ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. మేము ఇంతవరకు ఎక్కడ ప్రకటించలేదు. మా పని మేము నిశ్శబ్దంగా చేసుకుంటా పోతా ఉన్నాం. వాసన్న పేద బలహీన వర్గాల వాళ్ళకి మనకు కుదిరినంత పట్టాలు ఇచ్చుకుంటా పోదాము. వాళ్ళకి ఒక నివాసం, వాళ్ళ కళల మీద ఒక నీడ అనేది మనం ఇచ్చుకుంటా పోవాలా అని చెప్పి ఆలోచించినారు. ఏ దినమైనా 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈయన. ఏ రోజైనా మీ గురించి ఆలోచించుకున్నారా? ఈ ఏదైనా ఖాళీ స్థలాలు పెడితే కబ్జా చేయడానికి వస్తారు. ఇది కబ్జా చేసినారు లేదా మాసాపేటలో? ఇప్పటికి కూడా కబ్జాలో పెట్టుకుని కోట్లకు పోయేసి స్థలాలు వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. బట్ వాటి కూడా పెరిగేదే బయటికి. అది ప్రజల సౌకర్యార్థము, మీ సౌకర్యార్థం మీకు ఇచ్చేదే. మీరు ఉండడానికి, మీ అంగన్వాడీ కేంద్రాలు, మీ డ్వాక్రా మహిళలు మీటింగ్లు పెట్టుకోవడానికి మీకోసం ఉన్న స్థలాలు మీకోసం తెప్పించే బాధ్యత వాసన తీసుకొని ఉన్నాడు. మీరు గమనించారు. ఆ దినము కార్పొరేషన్ వాళ్ళు వస్తే బయట నుంచి మనుషులు తీసుకొచ్చుకొని ఇదేదో పెద్ద మీరందరూ అడ్డం పడుతున్నారు, ఆడున్న స్థలం ఖాళీ చేయించాలంటే అని చెప్పేసి ఒక డ్రామా ఆడినాడా లేదా? ఎవరన్నా ఆ రోజు మాసాపేటలో ఉన్నారో అది ఖాళీ చేయడానికి వస్తే మీరెవరన్నా ఉన్నారు అక్కడ? ఆ స్థలం మీ అందరిది కాదా? ఆ వ్యక్తిగా ఆయన కొనుక్కున్నాడా? జస్ట్ అధికారంలో ఉన్నారని వాళ్ళు మీకు కావాల్సిన స్థలాన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళు వ్యాపారాలు జరుపుకుంటా ఉంటారు. దీనికంతా మీ అందరి సపోర్ట్ కావాలా? ఆ స్థలం మనం పెరుక్కొని మన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు, మన పిల్లలకు స్కూల్స్, మన సచివాలయాలు
ఫంక్షన్ చేసుకోవాలంటే మీకోసం వాళ్ళ కమ్యూనిటీ హాల్ కట్టాలా, మీకోసం గుర్తుపెట్టుకోండి. రేపు ఎక్కడైనా ఎవరైనా వాక్యం తీసుకొని కమిషనర్ వాళ్ళు వస్తే మీరందరూ కార్పొరేషన్ కమిషనర్ వాళ్ళతో వెనక సపోర్ట్ పెరిగిస్తారా? ఇది మాది కాదనుకోండి, అది మీది. ఇక్కడి నుంచి మార్పు రావాలి తప్పితే ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మీకు చేస్తారని మాత్రం అనుకోవద్దండి. దానికి మొదలు పెట్టిస్తాము. ఎందుకంటే సార్కి పేదలకు సాయం చేయాలా, వాళ్ళకి ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. ఎంతసేపు కావు కాబట్టి ఈ మాసాపేటలో ఎవరెవరు ఆక్యుపై చేసుకొని ఉండాలి స్థలాలు అవన్నీ పెరుక్కోవాల్సిన బాధ్యత మీది. ఇదున్న ప్రతి ఒక్క మహిళగా బాధ్యత. ఏం అధికారంలో ఉంటే మీరు ఓట్లేసి గెలిపించుకుంటే మీకు సంబంధించిన ఆస్తులు కబ్జా చేయడానికి మీరు ఓట్లేసారా? ఇవన్నీ ఆలోచించుకోవాలా. ఈరోజు ఆ రోజు మీకు టెంపుల్స్ పెరిగేసినారు. పెరిగి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరము 3 సంవత్సరాలు అయ్యింది. ఏమన్నా దీన్ని కట్టాలని అప్పుడు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఆలోచన ఏ దినమన్నా చేసినాడా? ఈరోజు మనం వచ్చినాము కాబట్టి వాసనలో వచ్చినాడు కాబట్టి వెంటనే ఆఫీస్ లో చెప్పి ఆ యొక్క టెంపుల్స్ ని మీరు ఫినిష్ చేయాలా. ప్రజల యొక్క మనసులో ఉన్న కోరికని వాళ్ళ ఆకాంక్ష అని చెప్పేసి ముందుకు తీసుకుపోయడం వల్లనే ఈ రోజు ఆ గుళ్ళు అనేది మొదలు పెట్టినాయి. మళ్ళీ ఏం చేస్తాడు? ఆ గుళ్ళను ఆపించడానికి ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు రిలీజ్ చేయడం. ఎక్కడ పడితే అడుగున అడ్డంకులు సృష్టించి పేద ప్రజలను కొట్టాలనుకుంటున్నారు కానీ వాసనలు కొట్టే శక్తి వాళ్ళకి లేదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ఆటలు ఆడాలనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆపండి, మీకు పట్టాలు ఇస్తాం. వచ్చే ఎవరు వస్తారో రమ్మనండి, ఆపమనండి. మరి 10 సంవత్సరాలు వీళ్ళే కూర్చొని ఉన్నారు కదా కుర్చీలలో. మనం వచ్చి జస్ట్ సంవత్సరం కావస్తుంది. మనం చేయగలిగిన పని వాళ్ళెందుకు 10 సంవత్సరాలకి చేయలేకపోయినారని మీరందరూ ప్రశ్నిస్తారా? మీలో ప్రశ్న మొదలు కాకపోతే ఇలాంటి స్వార్థ పనులు కుళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు ఇక్కడే మన రోడ్ల మధ్యనే తిరుగుతూ మనల్ని ఒక అపోహల్లో గురి చేస్తూ మన మధ్యనే గొడవలు పెడుతూ మన మధ్యనే వైషమ్యాలు సృష్టిస్తూ వాళ్ళ లాభాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ ఆస్తులు పెట్టుకుంటారు తప్పితే మీకు దమ్మిడి ఉపయోగం రాదు వాళ్ళు. కాబట్టి ఈసారి కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేసరికి ఒక్కొక్కరిని వీధులు దాటించి పరిగెట్టించాలి ఇట్లాంటి నాయకుల్ని. ఎవరు మీకు సెలవు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది వస్తారు మళ్ళా చిన్న చిన్న చాక్లెట్ల బిస్కెట్ల తాయిలాలు అబద్ధాలు చెప్పుకుంటా మోసగాలు వస్తారు. ఈ మోసగాళ్ళని తరిమి కొట్టాలంటే ఆ శక్తి మీ చేతుల్లో ఉంది, మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు సంఘటితంగా ఉంటూ మీరు ఇలా తరిమి కొట్టే రేపు మీ మాసాపేట అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఈ కడపలో పుట్టలేదని చెప్పి చెప్తాను. కడప రెవెన్యూ డివిజన్లో ఎన్నికల కోడ్ ఉంది. ఇలువెందల్లో ఒంటిమిట్టలో ఎన్నిక జరుగుతోంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉంటుంది 14వ తేదీ వరకు. అందుకే అధికారులను మనం పిలవలే. ఎందుకు వచ్చినామనే విషయం నీకు చెప్తా ఉంటా. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలిసి మనమంతా పుట్టక ముందు నుంచా అంతేనా? పెద్దవాళ్ళు ఎవరైనా చాలా పెద్దవాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పాం మీ దగ్గరకు వచ్చి? మన ఎమ్మెల్యే గారిని మాధవ్ గారిని గెలిపిస్తే ఇవన్నీ కూడా మీకు సొంతం చేపిస్తామని చెప్పినామా? అంతకుముందు గెలిచిన వాళ్ళు కూడా ఇదే మాట చెప్పినారా? అంతకుముందు గెలిచిన వాళ్ళు కూడా ఇదే చెప్పినారు. మేము గెలిచినాం, గెలిస్తే చేస్తామని చెప్పినాం. ఇప్పుడు మీకు మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు చేసినారా? ఎప్పుడన్నా వచ్చినారా? మరి మీకు అందరికీ ఎంఆర్ఓతో పట్టాలు ఇప్పించేస్తాం. అప్పుడు వాళ్ళని రాణిస్తారా? మాట మీద ఉంటారా? మాట మీద ఉండాలా. దొంగలను రానియద్దండి వీధుల్లోకి. అబద్ధాలు చెప్పే వాళ్ళని వీధుల్లోకి రానియద్దండి. పని చేసే వాళ్ళని వీధుల్లోకి రానియండి. పని చేసే మమ్మల్ని మీకేం చెప్పినాం? ఎమ్మెల్యేని గెలిపిస్తే మీకు అన్ని పట్టాలు ఇప్పిస్తామని మాట చెప్పినా ఆ మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నాం.
పులివెందులలో వైసీపీ సానుభూతి పరులపై వరుస దాడుల నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతయుతంగా జరిగేలా చూడాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డిలు కోరారు. ఈ మేరకు వారు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సానుభూతి పరులు సురేష్ కుమార్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై దాడి అమానుషమన్నారు. వివాహానికి వెళ్తున్న వీరిపై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారని, వారిని చంపాలని అధికార పార్టీ నాయకులకు చెందిన అనుచరులు దాడులకు దిగారన్నారు. శాంతియుతంగా ఉన్న పులివెందులలో అరాచకాలు సృష్టిస్తూ పులివెందులలో భయాందోళనకు గురి చేసేలా అల్లర్లు చేస్తున్నారన్నారు. దాడి చేసిన దుండగులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవని, ఈరోజు మళ్లీ దాడులు చేసిన వాళ్లే ఉదయం రసూల్ అనే వైసీపీ నాయకుడిపై దాడికి ప్రయత్నించారన్నారు. ఎటువంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ సానుభూతి పరులపై బైండ్ ఓవర్ పెడతామని బెదిరిస్తున్నారని, టీడీపీ నాయకుల మాట విని దాడులు చేస్తే చూస్తూ ఊరుకుని కూర్చునే వారు ఎవరూ లేరన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించారని, అనవసరమైన నిందలు, ఆరోపణలు చేస్తూ ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో టీడీపీ నాయకులు స్వేచ్ఛగా తిరగలేదా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంటే అడ్డం రమ్మని కాదు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పులివెందుల రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థి ఇచ్చినటువంటి విన్నపాన్ని కడప సూపరింటెండెంట్ పోలీస్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన సురేష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత అమరేశ్వర్ రెడ్డి అనేటువంటి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, మా కార్యకర్తలు ఒక పెళ్ళికి పోయేటువంటి సందర్భంలో ముక్కుమ్మడిగా కొంతమంది ప్లాన్ చేసి, ఒక 30 మంది దాకా ప్లాన్ చేసి వీళ్ళ మీద దాడి చేయడం, తీవ్రంగా వీళ్ళను చంపేటువంటి ప్రయత్నం చేయడం, ఇవంతా జరిగినాయి. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్య పద్ధతులకు చాలా తీవ్రమైనటువంటి భంగం కలిగిస్తాయి. 4-5 రోజుల్లోపు ఎన్నికలు ఉన్నాయి. ఆ జెడ్పీటీసీ పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలు 12వ తారీఖు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 5-6 రోజుల టైం ఉంది. ప్రధానంగా దీని యొక్క కారణాలు ఆలోచన చేస్తే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాహితంగా పోలింగ్ జరిగితే పులివెందుల జెడ్పీటీసీని గెలిచేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించాలా, భయభ్రాంతులు సృష్టించాలా, సామాన్య ప్రజలు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సైలెంట్ కావాలా, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా లొంగ తీసుకోవాలనేటువంటి దానికోసం జరిగినట్టు కనపడుతూ ఉంది. ఈ దండగులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలు లేవు. చర్యలు లేకపోగా ఈరోజు ఉదయం అదే అల్లరి మూకలు మళ్ళా మాకు సంబంధించినటువంటి రసూల్ అని చెప్పేసి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉంటే కోర్టు సర్కిల్ దగ్గర, ఇది గాంధీ బొమ్మ సర్కిల్ అంటారు పులివెందుల్లో, ఆడ మళ్ళీ ఆయన మీద దాడి చేస్తానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈ లోపల చాలామంది ప్రెస్ వాళ్ళు, చాలా కెమెరాలు అవి ఇవి ఉంటే వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి దాటుకొని వెళ్ళిపోయినట్టు మాకు అందినటువంటి సమాచారం. ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలా. అదే రకంగా రాబోయే ఎన్నికలను స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జరపాలా. ప్రతి సామాన్య పౌరుడు కూడా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకునేదానికి రక్షణ కల్పించాలా. ప్రతి ఒక్క పార్టీ స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేదానికి వాతావరణం కల్పించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారి దృష్టికి ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. నేను ఉన్నంత వరకు పులివెందుల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగనివ్వను. ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీ మాకు ఎస్పీ గారు ఇచ్చారు.
ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ మాటలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి ఆఫీసర్ ఎస్పీ గారు. న్యాయం చేయాలా, ఏ పార్టీ అయినా అరాచకం చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ప్రజాహితంగా పోరాడుతుంటే ఈ యొక్క బైండ్ ఓవర్ అనో ఇంకొకటనో, ఈరోజు ఉదయం కూర్చొని భాస్కర్ రెడ్డి అని చెప్పేసి నల్లపరెడ్డిపల్లిలో మా లీడర్, ఆయన ఇంటికి పోయి పోలీస్ ఒక ఎస్ఐ తీసుకొని చెప్పి నువ్వు స్టేషన్ రా అని పిలుచుకుపోతున్నాడు. ఏంది ఈ వాతావరణం నాకు అర్థం కావడంలే. నేను అదే ఎస్పీ గారికి చెప్పా, ఎందుకు సార్ మీకు ఎవరైనా బైండ్ ఓవర్ చేసుకోవాలనుకో నువ్వు ఒక ఫోన్ చేసి అదే మీరు స్టేషన్ రా అంటే వస్తారు, ఒకవేళ ఇన్ కేసు నువ్వు చెప్తే రాకుండా ఉంటే నువ్వు తర్వాత పంపించవచ్చు అంటే లేదు ఇటువంటి జరగకుండా చూస్తానని చెప్పి కూడా ఎస్పీ గారు చెప్పారు. వాళ్ళు ఒకరిద్దరు దాడులు చేసుకున్నారు. అందులో భాగంగానే ఇతనికి కూడా ధనుంజయ్ ఇతని పేరు, ఇతని కూడా దెబ్బలు తగిలినాయి. వాళ్ళకంటే ముందే కూడా స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. తర్వాత ఇతన్ని కూడా హాస్పిటల్కి పంపించాలని చెప్పి 2 గంటలు పెట్టుకుంటే స్టేషన్లోనే మీ ప్రెస్ మీట్ ఉందని చెప్పి కూడా ఇప్పుడు ఇతన్ని పిలిపించడం జరిగింది. దీన్ని ఓ అని ఇంకా వాళ్ళ పత్రికల్లో ఏదో దాడి చేసినారు, అది చేసినారు, ఇది. అసలు మీరు వితౌట్ పర్మిషన్ ఇంత సున్నితంగా ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఏదన్నా కానీ పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైతే పర్మిషన్ అడిగినారో అక్కడ సజావుగా అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేసుకోమైనారో అవతల మోటార్ వీళ్ళు సడన్గా పోయి ఇదంతా లేనిపోని ఇదంతా సమస్యకు కారణం అంతా కూడా వాళ్ళే చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉండే అతను వేములకు సంబంధించిన మన హార్డ్ కోర్ టీడీపీ, తర్వాత ఇతను ఎస్సీ క్యాండిడేట్. నిన్న సైదాపురం సంటి అక్కడ గొడవ జరిగితే దాంట్లో వేల్పల రామలింగారెడ్డి వీళ్ళ పేర్లు అనవసరంగా ఫాల్స్లీ తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్లో పెట్టాడు. వీళ్ళు నేర స్థలంలో లేరు, నేరం చేసిన దాంట్లో లేరు. అంటే ఇప్పటికీ కూడా మీరు ఒత్తిడి చేసి పోలీసు వాళ్ళను లేనిపోని పేర్లన్నీ పెట్టి తర్వాత వీళ్ళని ఈ రకంగా చేస్తూ మళ్ళీ పోలీసులు ఏదో మాకు హెల్ప్ చేస్తానంటే పెట్టారు. సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినారు, కేసు పెట్టినారు ఇతని మీద. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇతను కూడా అక్కడికి పోవడం, ఇతని చూస్తానే వేల్పల రామలింగారెడ్డి కానీ తర్వాత హేమంత్ రెడ్డి ఇంకా వాళ్ళు ముఖ్యంగా రాము నిన్న కేసులో పెట్టినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా మాదిగనా కొడక అని తిడుతూ ఇతని మీదకి దాడి చేసి ఇంకా మా వాళ్ళు చూస్తూ ఊరుకున్నాలా. అక్కడ జరిగింది పరస్పరం దాడులు తప్ప అని సొంత మీడియా ఉందని సొంత మాకే ఇప్పుడు ఏందో మాట్లాడితే పోలీసులు అది ఇంతవరకు ఒక చిన్న అరెస్ట్ ఏదన్నా అక్రమ అరెస్ట్ కానీ ఎలక్షన్ సంబంధంగా ఒక్కరిని అరెస్ట్ చేసినారని కానీ చూపినామని మేము ఇట్లే మానుకుంటాం. మా చంద్రబాబు నాయుడు సార్కి ఏం చెప్పుకుంటామేమో, మాకు అట్లాంటి అవసరం లేదు. మాట్లాడితే ఇట్లా ఇప్పుడు ఈయనకు సంబంధం లేదు, సెల్ టవర్ సిగ్నల్ అంతా ట్రేస్ చేయమను, ఇంకోటి ఏదైనా చేయమను, లేదా సీసీ కెమెరాలో కానీ ఇతను ఉన్నట్టు నిరూపించమను. ఇట్లాంటి ఫాల్స్గా మీరు లేనోళ్ళన్నీ పెట్టి రెచ్చగొట్టి ఆ తర్వాత మీరు ఇంత దూరం తెచ్చుకుంటా మళ్ళీ మా మీద నింద వేస్తా తర్వాత మా మీద మాట్లాడుతూ ఉంటారు. తర్వాత పోలీసులు అనేది ఎత్తుకుని ఎలా నుంచి రాచమల్లి ప్రసాద్ రెడ్డి పోలీసు అని ఏదైనా మాట్లాడు. మా చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్ష సాధింపు చర్య చేసే వ్యక్తి కాదు కాబట్టి తర్వాత నువ్వు ఈరోజు వాస్తవంగా పొద్దుటూరులో తిరుగుతున్నావు. ఇదే నందం సుబ్బయ్య హత్య కేసు కన్నా రీఓపెన్ చేస్తే నువ్వు 100% నువ్వు ముద్ద అవుతావు. మా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంత కక్షపూరితంగా పోవడంలే, చాలా మెతక వైఖరి ఉన్నాడు కాబట్టి తర్వాత నువ్వు ఈ రకంగా తర్వాత ఈరోజు మాట్లాడుతూ ఉండవు. కాబట్టి ఏది చూసినా పోలీసు అనేది ఇది అసలు మాట్లాడితే మొత్తం మగవాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, మా ఆడవాళ్ళు చేస్తారనేది ఎక్కడ అసలు ఒక్క అరెస్ట్ చూపిమనండి, ఎక్కడ ఉంది అసలు? మాట్లాడితే ఏదో చంద్రబాబు నాయుడు గారు అది చేస్తారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఏదన్నా కానీ ఇంకా మమ్మల్ని కంట్రోల్ చేస్తా, మా కార్యకర్తలు వాళ్ళు పెట్టిన బాధలతో పోలిస్తే చాలా ఇదిగా ఉంటే మమ్మల్ని మా అధినాయకులు కంట్రోల్ చేస్తా అంటారు కాబట్టి అసలు వాస్తవంగా ఈ పరిస్థితి ఉంది. ఏదో మాట్లాడితే పోలీసు అంటారు. మేము నిజంగా చెప్తున్నాం, ఈ పోలీసు మాకు అవసరం లేదు. మీకు చేతనైతే ఏందో పోలీసు లేకుంటే నేనేందో చేతగా నా కొడుకునైనట్టు ఏదో పోలీసులను అడ్డం పెట్టుకున్నట్టు చేస్తాను కదా. చేతనైతే ఇప్పుడు అసలు చరిత్రలో పానిపట్టు యుద్ధము, విజయనగరం సామ్రాజ్యం, తల్లికోట యుద్ధం ప్లేస్ సెలెక్ట్ చేసుకొని కొట్లాడినారు. అట్లా అవసరమైతే నీ రామేశ్వరమే సెలెక్ట్ చేయి, ఈ నుంచి మేము వస్తాం, నూరా ఏందో పోలీసు లేకుండా తెలుసుకుందాం. మాట్లాడితే పోలీసు వాళ్ళు అనుకుంటా మీకు చేతగాంతనము, విపరీతమైన చేరికలు ఎక్కడ చూసినా. నేను మల్లికార్జునపురం, కనంపల్లి, హరిజనవాడ, ఎర్రబల్లి, కొత్తపల్లి 4 చోట్ల విపరీతంగా చేరికలు. తర్వాత మొన్న వచ్చేసి నలుపురెడ్డిపల్లె, అంతకుముందు పుష్పనాథ్ రెడ్డి రావడం, తర్వాత అదే గ్రామానికి చెందిన బోబులరెడ్డి రావడం,
ఆ తర్వాత ఉపమండలాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి రావడం, అచ్చువీలు సర్పంచ్ షరీఫ్ రావడం, ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎక్కడ ఓడిపోతామేమో అని ఒక నెపం పోలీసుల మీద మా మీద వేస్తూ ఇంత మీ సొంత ఛానల్ ఉందని ఈ రకంగా దిగజారడం అనేది ఇది పద్ధతి కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా అధినాయకుడి ఆకాంక్షల విధంగానే ఆయన ఎప్పుడు ఇలాంటి జోలికి పోడు. మేము ఏదైనా చేస్తామన్నా కూడా వద్దనే టైప్ ఆయన. అలాంటి ఆయన్ని పట్టుకొని మీ ఇష్టం వచ్చేట్టు మీ సొంత ఛానల్ ఉందని మాట్లాడతారా? మీకు చేతగాక ఎలక్షన్ చేసుకునేది. కాబట్టి మేము చాలా పద్ధతిగా, చాలా ప్రజాస్వామ్య పద్ధతిగా, మాకేమి అది కాదు వాళ్ళ మాదిరి మాకేమి ఇది కాదు, నాకేం గెలుపు ఇది. నేను వివేకానంద రెడ్డి మీద గెలిచడం చూసినా, మీ కుటుంబం నుంచి మా ఊర్లలో కొన్నిసార్లు ఓడిపోయినా చూసినా, నాకేం గెలుపోవటం నేను కొత్త కాదు, ఇది కాదు. ఎలక్షన్ అనేది ఎలక్షన్ ప్రకారం సిస్టమేటిక్గా మేము ప్రచారం చేసుకుంటూ పోతుంటే ఏదో రకంగా అడ్డు తగిలి పోలీసు వాళ్ళని చేసి ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇతను కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు, వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాడు, మేము ఇద్దరికి కూడా తర్వాత రిజిస్టర్ చేయడం. నేను టోటల్గా చెప్పేది ఏంటంటే ఇది ఏకపక్షంగా జరిగిన దాడి మాత్రం కాదు, అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి పరస్పరం చేసుకున్న దాడి అని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. అసలు ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు అసలు ఆయన మా ఎమ్మెల్సీ గారు వచ్చేది కూడా మాకు తెలియదు, పులివెందులకు మాకు కానీ ఇంకోరు కానీ తెలియదు. ఆయన అసలు చాలా సాఫ్ట్, నాకు మంచి మిత్రుడు కూడా. అట్లాంటిది అట్లా ఎప్పుడు కానీ మేము ఆ పొరపాటు చేయము, మాకు అవసరం లేదు. ఈరోజు ఎవరైతే నల్లగొండవరిపల్లిలో పోయినారో అది నువ్వు చెప్పే ఆ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా లేదు. రైట్. జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని, రైతులందరికీ అవసరమైన మేర అందజేస్తామని, రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రనాయక్ తెలిపారు. ఈరోజు వేంపల్లెలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రనాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి నాట్లు సాగు చేస్తుండడంతో యూరియా ఎక్కువగా అవసరమవుతున్నట్టు చెప్పారు. జిల్లాకు 70,000 మెట్రిక్ టన్నుల ఎరువులు మంజూరైనట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12,500 మెట్రిక్ టన్నులు రైతులకు అందజేశామన్నారు. ఇంకా 23,500 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రైతాంగం తొందరపడి ఆతృతతో ఎరువులు దొరుకుతాయో లేదోనని, అనాలోచిత నిర్ణయాలతో ఎరువులను ముందుగానే కొనుగోలు చేయరాదని ఆయన సూచించారు. అవసరం లేకున్నా యూరియాను కొనుగోలు చేసి పెట్టుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఈ సందర్భంగా చెప్పారు. కేసీ కెనాల్కు ఇప్పుడే నీళ్లు వదలడం జరిగిందన్నారు. కేసీ కెనాల్ కింద 22,000 హెక్టార్లకు వరి వస్తుందని, అలాగే బోర్వెల్ కింద 13,000 హెక్టార్లకు వరి వస్తుందని తెలిపారు. జిల్లాకు 20,500 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరైనట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేంపల్లె మండలానికి 180 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 1 ఎకరా వరికి సిఫార్సు చేసిన ఎరువులతో కలిపి 100 కేజీల యూరియా మాత్రమే వేయాలని ఆయన సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లోని రైతులకు అన్నదాత సుఖీభావ పడలేదని తెలిపారు. రైతులకు అన్ని రకాల పనిముట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. పంట సాగు చేసిన ప్రతి రైతు ఈ కేవైసీ క్రాప్ చేయించుకోవాలని కోరారు. ఈ క్రాప్ చేసుకుంటేనే ప్రభుత్వం అందించే పరిహారాలు రైతులకు అందుతాయని ఆయన తెలిపారు. అది కావాలంటే ఇది తీసుకో అని ఎక్కడైనా కంప్లైంట్ వచ్చిందంటే మాత్రం ఇమ్మీడియట్గా నా ఏవోని పంపించి ఆ స్టాక్ అంతా సీజ్ చేసేస్తాం. సో కాబట్టి దయచేసి రైతులకు ముఖ్యంగా మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక యూరియా మాత్రమే వాడితే పంట పండదు. యూరియాతో పాటు భాస్వరం వేయాలి, పొటాషు వేయాలి. సో ఇవి 2 వాడకుండా ఎంతసేపు యూరియా గుమ్మరిస్తే మాత్రం లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది. తీసుకుంటే ఇంకొకటి తీసుకుంటేనే యూరియా ఇస్తాము అనే నా దృష్టికి వచ్చిందంటే మాత్రం స్ట్రైట్ అవే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను. అలాగే చీటింగ్ కేసు కింద 6A కేసు పెట్టి పోలీస్ కేసు పెట్టి కోర్టు కూడా తిప్పడానికి అవకాశం ఉంది. సో ప్రైవేట్ డీలర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సో దయచేసి రైతును చీట్ చేయొద్దు. రైతుకు ఏది కావాలనో అది మాత్రమే ఇవ్వాలి. రైతు ఏది అడిగితే అది మాత్రమే ఇవ్వాలి. అది కావాలంటే ఇది తీసుకో అని ఎక్కడైనా కంప్లైంట్ వచ్చిందంటే మాత్రం ఇమ్మీడియట్గా నా ఏవోని పంపించి ఆ స్టాక్ అంతా సీజ్ చేసేస్తాం. సో కాబట్టి దయచేసి రైతులకు ముఖ్యంగా మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక యూరియా మాత్రమే వాడితే పంట పండదు. యూరియాతో పాటు భాస్వరం వేయాలి, పొటాషు వేయాలి. సో ఇవి 2 వాడకుండా ఎంతసేపు యూరియా గుమ్మరిస్తే మాత్రం లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది.
ఆక్రమిత స్థలంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి తిరిగి ఆ స్థలాన్ని పొందిన జాఫర్ బేగ్పై వైసీపీ నేతల అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాయచోటి పట్టణంలో జాఫర్ బేగ్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని నాటి డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆయన సోదరుడు అహ్మద్ బాషాలతో కలిసి కొంతమంది చేతులు కలిపి ఆక్రమించారన్నారు. ఈ విషయంగా బాధితులు కోర్టును ఆశ్రయించిన తర్వాత అధికారుల ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని వెంచర్ వేస్తున్న తరుణంలో బాధితుడు జాఫర్ బేగ్ ఆయన భార్యపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ విషయంగా రాయచోటి పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం అధికారంలో లేకున్నా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెదిరింపు ధోరణి వారి కార్యకర్తలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తించాలని కోరుతున్నామన్నారు. ప్రస్తుతం పేద వర్గాలపై దాడులకు దిగే పరిస్థితి నెలకొన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు. వైసీపీ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో బాధిత జాఫర్ బేగ్ దంపతులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కడప డిప్యూటీ సీఎంగా పనిచేసిన అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా చేసిన అక్రమ భూదందాలో దీంట్లో రాయచోటి వాసులు కూడా బాధితులుగా ఉండడం జరిగింది. అయితే వైసీపీకి సంబంధించిన రాయచోటిలో షహీనా బేగం, ఆమె కుమారుడు ఇస్మాయిల్ ఇద్దరు కలిసి గతంలో 2022లో అహ్మద్ బాషాతో చేతులు కలిపి అక్రమంగా అన్యాయంగా ఒక భూమిని ఆన్లైన్ చేసుకోవడమే కాకుండా పాస్బుక్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని జాఫర్ బేగ్ అనే వ్యక్తి రాయచోటికి సంబంధించిన వాసి కోర్టుకు వెళ్ళి దాని మీద పోరాడుకొని కోర్టులో గెలవడం కూడా జరిగింది. రాయచోటి కోర్టులో ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ రావడంతో నాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి, రాయచోటి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు ఆ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసి ఇది అన్యాయంగా అక్రమంగా ఎక్కించినారు, ఖచ్చితంగా దీన్ని న్యాయబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో రాయచోటికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భూమి వీళ్ళు కోర్టులో గెలిచొచ్చినారు కాబట్టి వీళ్ళకి ఆన్లైన్ చేసి వీళ్ళ భూమి వీళ్ళకు ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి దాని ప్రకారంగానే రాయచోటి ఎంఆర్ఓ గారు ఆన్లైన్ చేసినారు. ఆన్లైన్ చేసి సర్వే చేసి ఎండాజ్మెంట్ కూడా ఇచ్చారు. అయితే అన్ని ఆర్డర్స్ జాఫర్ బేగ్ అనే వ్యక్తికి వచ్చిన తర్వాత ఆ యొక్క ల్యాండ్ లేక్ అతను వెళ్ళి వెంచర్ వేసుకునే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే వైసీపీకి సంబంధించిన రాయచోటిలో మరియు కడపకు సంబంధించిన అహ్మద్ బాషా, అంజద్ బాషా అనుచరులు కొంతమంది వెళ్ళి నిన్న అక్కడ జాఫర్ బేగ్ అనే వ్యక్తి మీద దాడి చేయడమే కాకుండా వారి భార్యను కూడా అవహేళన మాటలు మాట్లాడి ఇబ్బందికరంగా కొట్టడం జరిగింది. ఆ యొక్క రక్తం కారుకుంటా జాఫర్ బేగ్ వారి భార్య ఇద్దరు కూడా రాయచోటి స్టేషన్కి వెళ్తే, పోలీస్ స్టేషన్కి కనీసం అక్కడ కేసులు కట్టే పరిస్థితి కూడా లేదు. గత వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ల గవర్నమెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మనం చూసినాం, అనుభవం మనకుంది. కాబట్టి గవర్నమెంట్ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఈడ్చుకొస్తాము, గుడ్డలోడు తీస్తాము, కొడతామనే మాటలు జగన్మోహన్ రెడ్డి బయటికి మాట్లాడడంతో వారి కార్యకర్తలకు అంతు లేకుండా పోయింది.
కానీ ఒక విషయం ఖచ్చితంగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోవాలని ఆశిస్తూ దీని మీద ఖచ్చితంగా స్పందించి ఒక పేదవానికి న్యాయం చేయమని కోరుతా ఉండా. పులివెందుల మండలంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గుర్తిస్తూ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి కోరారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారాన్ని తులసిరెడ్డి ఈరోజు వేంపల్లిలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతోందని, ఈ ఎన్నికల్లో మోయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి హస్తం గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారన్నారు. ఆయనను అధిక మెజార్టీతో గెలిపించాలని పులివెందుల మండల ఓటర్లకు తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అటు పులివెందుల మండలం, ఇటు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో సింహభాగం కాంగ్రెస్ పాలనలో జరిగిందని తులసిరెడ్డి గుర్తు చేశారు. విద్యా సంస్థలు, సాగునీటి రంగానికి సంబంధించిన రిజర్వాయర్లు కాంగ్రెస్ పార్టీలోనే ఒనగురాయని ఆయన తెలిపారు. ముందుకు రా సార్. 12వ తేదీన పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికల్లో హస్తం గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ తరఫున యువకుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివకళ్యాణ్ రెడ్డిని గెలిపించవలసిందిగా పులివెందుల మండల ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాము. పులివెందుల మండల ప్రజలను ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, ఇది రైతుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ కామధేనువు లాంటిది, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు, హస్తం మన నేస్తం, కాంగ్రెస్ హస్తం అభయ హస్తం. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో చైతన్యవంతులైన, వివేకవంతులైన పులివెందుల మండల ప్రజానీకం ఆలోచించి హస్తం గుర్తు మీద మీ పవిత్రమైన ఓట్లు వేసి యువకుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడైనటువంటి శివకళ్యాణ్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన హామీ మేరకు మాసపేట ప్రాంతంలో 100 ఏళ్ల నాటి ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం. స్థానికుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా జరిగేలా చూడాలి. జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వైసీపీ నేతల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.